ఓల్డ్ అల్వాన్ హైటెన్షన్ రోడ్ పంచశీల్ కాలనీ రోడ్ నెంబర్ 1 లో అన్షుల్ ఫిజిషియన్ అండ్ డెంటల్ క్లినిక్ ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు డాక్టర్ జలగం తిరుపతిరావు మరియు డాక్టర్ జలగం సరిత తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జలగం తిరుపతిరావు నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా సుదీర్ఘ సేవలు అందించడం జరిగిందని, ఫిజిషియన్గా నిజామాబాద్లో ప్రజలకు అనేక రకాల సేవలు అందించడం జరిగిందని, ప్రస్తుతం వారు గాంధీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారని తెలిపారు. వీరు ముఖ్యంగా డయాబెటీస్, బీపీ, ఫీవర్, కేళ్ల సమస్యలు, కొలెస్ట్రాల్, నరాల సమస్య, ఒబెసిటీకి సంబంధించిన సేవలు అందించడంలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వైద్యులని తెలిపారు. అలాగే డాక్టర్ జలగం సరిత కూడా 15 సంవత్సరాల అనుభవం ఉందని, అన్ని రకాల దంత సమస్యలకు చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్లడానికి భయపడతారని, అలాంటి సమయంలో మా దగ్గర తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అల్వాల్లో క్లినిక్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని పరిసర కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర కాలనీ వాసులు కె శ్రీధర్రావు, లైన్ వాకర్ అధ్యక్షుడు రాయుడు, వి వెంకటరెడ్డి, ఎస్ రాకేష్ రావు, వికాసరావు, ప్రేమ్సాగర్ రావు, శ్రీనివాసరావు, రమేష్ రావు, విజయరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అన్ని రకాల దంతాలకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడతాయి. అదేవిధంగా మా హస్బెండ్ జలగం తిరుపతిరావు ఫిజిషియన్ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్ అన్ని రకాల అన్ని రకాల జ్వరాలకు సంబంధించిన చికిత్సలు చేయబడతాయి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ అన్ని రకాల వర్గాలకు సంబంధించిన ప్రజలకి ఇది అందుబాటు ధరలో ఉంటుంది అనేది మా అందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అన్షుల్ డెంటల్ అండ్ పాలిక్లినిక్. నేను డాక్టర్ జలగం తిరుపతిరావు, ఫిజిషియన్ అండి. అదేవిధంగా మా మిస్సెస్ డాక్టర్ జలగం సరిత, డెంటల్ డాక్టరు. సో ఇద్దరం కలిసి ఈరోజు అన్షుల్ ఫిజిషియన్ అండ్ డెంటల్ క్లినిక్ అనేది మన పంచశీల్ ఎంక్లేవ్లో ప్రారంభించడం జరిగింది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ ఆల్వాల్, ఓల్డ్ ఆల్వాల్, హెచ్ఎండి కాలనీ కానీ, ఈ తరతర మంగాపూర్ కాలనీ, ఈ కొంపల్లి వరకు కూడా ఇంకా దూర ప్రాంతాల వాళ్ళకి ఎవరైనా సరే, అంటే నేను ఫిజిషియన్గా షుగరు, బీపీ మరియు థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలు, అదేవిధంగా కీళ్ళవాతకు సంబంధించి చాలా అనుభవంతో ఉన్నాను. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఈ సర్వీస్లోనే ఉండడం జరిగిందనమాట. అయితే అదేవిధంగా మా మిసెస్ డాక్టర్ జలగం సరిత కూడా దాదాపుగా 15 సంవత్సరాల అనుభవంతో అంటే అన్ని రకాలైనటువంటి దంత సమస్యలకు, ముఖ్యంగా అంటే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు కానీ, రూట్ కెనాల్ చికిత్స కానీ, అలైనర్స్ అంటే కొత్త రకమైన ట్రీట్మెంట్, అదేవిధంగా ఇంప్లాంట్స్ కానీ, ఇట్లా ఎలాంటి వాటికైనా కూడా మన దగ్గర చికిత్స ఉంటుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు కొన్ని సందర్భాల్లో కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమేమి టెస్టులు చేస్తారో, లేకపోతే ఏం చేస్తారో అనేది కొంతమందిలో ఆందోళన, భయం అనేది ఉంటుంది. అలాంటి భయం అనేది ఏది లేకుండా కూడా యథేచ్ఛగా వచ్చి అవసరమైతేనే టెస్టులు చేయడము, అవసరమైతేనే మందులు రాయడము, వారి వ్యాధి ఏది ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా చికిత్స జరుగుతుంది అనేది, అంటే ఒక జెన్యూన్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ అన్షుల్ డెంటల్ అండ్ పాలిక్లినిక్లో అందుతుందండి. ఎందుకంటే ఖచ్చితంగా మీడియా ముఖంగానే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే ఖచ్చితంగా రాబోయే సంవత్సరాలలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ కూడా ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ హాస్పిటల్ కనుక వచ్చినట్టయితే మంచి వాళ్ళకి అంటే వైద్యం అందడమే కాకుండా ఎక్కడ కరెక్ట్గా వైద్యం అందుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి భయాందోళన లేకుండా రావచ్చండి. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా అంటే చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి రకరకాల సంఘాలు కావచ్చు, యూనియన్ కావచ్చు, చాలామంది మా మిత్రులు, అదేవిధంగా చాలామంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా రావడం జరిగింది. అందరి ఆశీర్వాదంతో ఈరోజు అన్షుల్ డెంటల్ అండ్ పాలిక్లినిక్ అనేది చాలా వైభవంగా ప్రారంభించడం అనేది జరిగిందండి. అందరూ కూడా మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి భయం లేకుండా ఇక్కడికి రండి. మీ కాలనీ వాసుల వాళ్ళకు తెలిసిన వాళ్ళతోనైనా ఎలా అయినా మీరు వచ్చినట్టయితే మంచి సలహాలు, సూచనలు పొందే మీరు ఇక్కడికి వెళ్తారు. అదేవిధంగా ఒబెసిటీకి కూడా ఇప్పుడు కొత్త రకమైన ఇంజెక్షన్లు వచ్చినాయి. చాలామందికి బరువు తగ్గడం ఎలా, దాని ద్వారా అనేక రకాలైన వ్యాధులు వస్తాయని భయంతో ఉన్నారు. ఈ కొత్త రకమైన ఇంజెక్షన్ కూడా ఇప్పుడు మన ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి. ఎలాంటి భయాందోళన లేకుండా దానికి సంబంధించింది కూడా నేను ఈ మధ్యలోనే మొత్తం ఫిజిషియన్ కాన్ఫరెన్స్లోనే
అంటే ఒబేసిటీ అంటే అధిక బరువును ఎలా తగ్గించుకోవాలనేది స్పెషల్గా నేను మా ఫ్రెండ్స్లో నేనే స్వయంగా వెళ్ళి దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సెమాగ్లూటైడ్ అని, టెర్జపటైడ్ అని కొత్త రకమైన ఇంజెక్షన్లు వచ్చినాయి. మన పొట్ట భాగంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని అంతా తీసేసి మనకు గుండెకు మంచిగా చేస్తుంది, అదేవిధంగా లివర్కు మంచిగా చేస్తుంది. తర్వాత ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంతటినీ, చెడు కొలెస్ట్రాల్ అంతా తీసేసి మంచి కొలెస్ట్రాల్ అంతా చాలా బాగా ఉండేటట్టుగా కొత్త రకమైన ఇంజెక్షన్లు వచ్చినాయి. కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా సంపూర్ణమైన ట్రీట్మెంట్. ఎందుకంటే నేను మన రాష్ట్రంలోనే కాకుండా ఎక్కడ మెడికల్ కాలేజీలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా నన్ను స్పీకర్గా అక్కడ పిలుస్తుంటారు. చాలా కార్యక్రమంలో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో కూడా నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. గతంలో ఉస్మానియాలో కాలేజీలో పనిచేశాను. అంటే అన్ని ముఖ్య కాలేజీలో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజలు